ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కుజ రాహువుల కలయిక వలన ఏర్పడేటువంటి అంగారక యోగము ఎటువంటి తీవ్ర ప్రభావాలను చూపిస్తుంది, ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలుసుకుందాము. కుజరాహువుల కలయిక అంగారక యోగం అనే పేరుతో పిలువబడుతుంది. ఇది ఎక్కువగా తీవ్ర ఫలితాలు, అగ్రెసివ్ రిజల్ట్స్ అంటాము, అలాగే వైలెంట్ ఇన్సిడెంట్స్ ఇలాంటివి కలిగజేసేటువంటి ఒక యోగము. ఎందుకంటే కుజుడు తీవ్రగ్రహము, రాహువు కూడా కుజుడితో కలిసి తీవ్రగ్రహంగానే ప్రవర్తిస్తాడు. రెండు పాపగ్రహాలు ఒక తీవ్రమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి యోగం కాబట్టి ఈ యోగం కనుక జాతకంలో ఉన్నట్టయితే కొంత జాగ్రత్తలు తీసుకుని రెమెడీస్ పాటించడము అనేది చెప్పదగినటువంటి సూచన. అయితే ఎప్పుడూ కూడా ఏ యోగం ఉన్నా కానీ ఆ యోగంలో పాల్గొన్నటువంటి గ్రహాల మహాదశ వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. అంటే అంగారక యోగం కనుక జాతకంలో ఉన్నట్టయితే కుజ మహాదశ, రాహు మహాదశ వచ్చినప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అయితే వింశోత్తరి దశా సిస్టంలో కుజ మహాదశ తర్వాతే రాహు మహాదశ వస్తుంది. కుజ మహాదశ 7 సంవత్సరాలు, రాహు మహాదశ 18 సంవత్సరాలు, మొత్తం కలిపి 25 సంవత్సరాలు ఉంటుంది ఈ యోగం యొక్క ప్రభావం. కాబట్టి ఈ యోగం కనుక ఉండి కుజ మహాదశ, రాహు మహాదశ కనుక వస్తున్నట్టయితే కొంత జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అయితే ఈ యోగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని కనుక చూసినట్టయితే కుజుడు అగ్రెసివ్ ప్లానెట్, తీవ్రమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహం కుజుడు, మొండితనం ఉండేటువంటి గ్రహం కుజుడు, తను చెప్పిందే నెగ్గాలి అనేటువంటి ఒక డామినేటింగ్ నేచర్ ఉన్నటువంటి గ్రహం కుజుడు. ఇటువంటి కుజుడు రాహుతో కలిసినట్టయితే ఈ యొక్క స్వభావం అనేది మరింత ఎక్కువ అవుతుంది. ఒక నియంత స్వభావము, తను అనుకున్నదే జరగాలనేటువంటి ఒక మొండి పట్టుదల, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వాటికి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ యోగం ఏర్పడినప్పుడు కుజరాహువులు కలిసి కుజుడు నక్షత్రంలో ఉన్న, రాహు నక్షత్రంలో ఉన్న, కేతువు నక్షత్రంలో ఉన్న కొంతవరకు సమస్యల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రుడి నక్షత్రంలో, చంద్రుడి ఇంట్లో కనుక ఏర్పడినట్టయితే కొంత మానసిక సమస్యలు కూడా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యోగం వల్ల వచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే కుజుడు, రాహువు ఇద్దరు కూడా తమకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, ప్రాముఖ్యత ఉండాలి, నలుగురిలో గుర్తింపబడాలి, జీవితంలో ఒక స్టేటస్ అనుభవించాలి అనేటువంటి తీవ్రమైనటువంటి బలమైనటువంటి కోరిక ఉండేటువంటి గ్రహాలు. కాబట్టి ఈ యోగం ఉన్నప్పుడు రాజకీయాల్లో మంచి వైభవాన్ని చూడటము, పాజిటివ్గా కనుక యోగం ఉన్నట్టయితే కొన్ని స్థానాల్లో అటువంటి కాంబినేషన్స్లో ఉంటే రాజకీయాల్లో తిరుగులేని ఒక లీడర్గా ఉండడము, ఆ ప్రయాణంలో కూడా ఒక నియంత స్వభావంతో తను అనుకున్నది చేస్తూ తన లబ్ధికి, తన యొక్క ఎదుగుదలకి ఏ విధమైనటువంటి స్ట్రాటజీస్ని ఫాలో అయితే పైకి వస్తాము అటువంటి వాటిని ఆచరిస్తూ ఎవరిని నమ్మకుండా కేవలం తన స్వప్రయోజనమే పరమావధిగా రాజకీయాల్లో ఎదగడము, ఇవన్నీ కూడా ఈ యోగం ఇచ్చేటువంటి ఫలితాలు. చాలా చిన్న స్థాయి నుంచి కూడా ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఇటువంటి వ్యక్తులు ఉన్నట్టయితే. పొలిటికల్ కాంబినేషన్స్లో పాలిటిక్స్ అని కాదు, కెరీర్కి సంబంధించిన స్థానంలో కనుక ఈ యోగం బలంగా కనుక ఉన్నట్టయితే చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఈ వ్యక్తులు. వీరెవరిని నమ్మరు, తనకు ప్రయోజనం ఉన్నటువంటి వ్యక్తుల్ని చేరదీయడము, తన ప్రయోజనం అయిన తర్వాత పక్కన పెట్టడము, ఈ విధంగా చాలా లౌక్యం కలిగి తన ఎదుగుదలకి ఏ విధంగా అవతల వ్యక్తుల్ని, పరిస్థితుల్ని వాడుకోవాలి అనేటువంటి తెలివితేటలతో జీవితంలో పైకి వస్తారు. అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కూడా ఇస్తుంది ఈ యోగము పాజిటివ్గా ఉన్నట్టయితే. ఇక చాలా మటుకు ఇబ్బందుల్ని గురి చేస్తుంది ఈ యోగము. ఆ ఇబ్బందులు ఏంటి అని కనుక చూసినట్టయితే ఇదే రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు, పొలిటికల్ కెరియర్లో ఉన్నటువంటి వ్యక్తులు సడన్గా డౌన్ఫాల్ని చూడటము, తను నమ్మిన వ్యక్తులే, తన చుట్టూ తన పక్కన ఉండేటువంటి వ్యక్తులే తనను మోసం చేయడము, ఇటువంటి వాటి ద్వారా చాలా తీవ్రమైనటువంటి ఒక షాక్కి గురవడము, ఇలాంటి సంఘటనలు కూడా ఇస్తుంది ఈ యోగము. అదేవిధంగా ఆస్తి తగాదాలు, దానివల్ల మనశ్శాంతి లేకపోవడము, ఆస్తి తగాదాలు ఏళ్లకు తరబడి కోర్టులోనూ ఉండి ధనం ఖర్చు అవుతూ ఉండడము, మానసికంగా కూడా ఎక్కువ ఫ్రస్ట్రేషన్కి గురవుతూ ఉండడము, ఇటువంటి ఫలితాలని ఇస్తుంది. గృహ వాతావరణంలో ఎప్పుడు అశాంతి ఉండడము. అయితే వీరి యొక్క స్వభావంలో కూడా ఎక్కువగా
కోప స్వభావాలుగా ఉండడము, అహంకారం అనేది ఎక్కువగా ఉండడం, దీనివలన తన చుట్టూ ఉన్న వ్యక్తులతో కొంత విరోధం కొని తెచ్చుకోవడం అనేది ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కూడా దురుసు ప్రవర్తన వలన, ముఖ్యంగా మగవారి కనుక యోగం ఉన్నట్టయితే భార్య మీద చేయి చేసుకోవడము, దాని ద్వారా ఫ్రిక్షన్ ఎక్కువగా డెవలప్ అవడము, ఇటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. అయితే ఏ ఇంట్లో ఉంటుంది అనే దాన్ని బట్టి మనం ఈ ఫలితాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. లగ్నం నుంచి 4th హౌస్లో ఉందా, 7th హౌస్లో ఉందా, 10th హౌస్లో ఉందా, దాని ఆధారంగా మనం ఫలితాలను కొంతవరకు అంచనా వేయాలి. అలాగే వ్యాపారంలో తీవ్ర నష్టాలు, ఒడిదుడుకులు ఇవన్నీ సూచిస్తుంది ఈ యోగము. హెరిడిటరీ ప్రాపర్టీ అంటే వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది రావడంలో చాలా ఇబ్బందులు, ఆటంకాలు, తనని అడ్డుకుని తనకు ఆస్తి రాకుండా కుట్రలు చేసేటువంటి వ్యక్తులు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల మధ్య కూడా ఆస్తి తగాదాలు ఎక్కువగా ఉండడము, అన్నగారి చేతిలో లేదా తమ్ముడి చేతిలో ఆస్తి విషయంలో మోసపోవడము, ఇవన్నీ కూడా ఇస్తుంది ఈ యోగము. అనారోగ్య సమస్యలు కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలు, డయాగ్నోస్ చేయడానికి కష్టంగా ఉండేటువంటి అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా ఇస్తుంది ఈ యోగము. ఉదర సంబంధమైన వ్యాధులు, ఇలాంటివి ఈ యోగం ఇచ్చేటువంటి అనారోగ్య సమస్యలుగా మనం చూడొచ్చు. అయితే ఈ యోగం కనుక ఉన్నట్టయితే కొన్ని పరిహారాలని పాటించడం వలన కొంతవరకు ఆ తీవ్రతని తగ్గించుకోవచ్చు. ఏ ఇంట్లో ఉన్నా కానీ పరిహారాలని కనుక పాటించినట్టయితే అంగారక యోగం యొక్క ఈ దుష్ప్రభావాలు చాలా మటుకు తగ్గుతాయి. తేనెని తరచూ తీసుకుంటూ ఉండడం, అంటే రోజుకు 3 సార్లు తేనెని తీసుకుంటూ ఉండడము, అలాగే ఆంజనేయ స్వామి వారికి సింధూర పూజ చేయడం అనేది అంగారక యోగానికి చాలా బాగా పనిచేస్తుంది. కుజుడికి రాహుకి కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చాలా మంచి పరిహారము. సింధూరంతో పూజ చేయడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఒక పరిహారము. అదేవిధంగా గణపతి ఆరాధన కూడా అంగారక యోగానికి మంచి రెమెడీగా చెప్పబడింది. రాహు శాంతి పూజ చేయడము తరచూ చేస్తూ ఉండడము, అలాగే రోహిణి నక్షత్రం ఉన్నటువంటి రోజున ఒక నెలలో లక్ష్మీదేవిని ఆరాధించడము, గురువుల్ని పూజిస్తూ ఉండడము, తల్లిని సేవించడము, అదేవిధంగా ప్రతి మంగళవారం కూడా ఉపవాసం ఉండడము, ఆవుకి బెల్లం తినిపించడము, మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి సింధూర పూజ చేయించి రావడము, ఇలాంటివన్నీ కూడా ఈ అంగారక యోగంకి తీవ్రతని తగ్గిస్తాయి. అతిథుల్ని గౌరవించడము, ఆదరించడము, ఇది కూడా ఒక రెమెడీగా చెప్పబడింది కుజుడి విషయంలో. కాబట్టి అంగారక యోగం కనుక్కున్నట్టయితే ఇది మంచి రెమెడీగా చెప్పబడింది. పేదలకు అన్నదానం చేస్తూ ఉండడము, ఆపదల్లో ఉన్న వారికి తనకు చేతనైనంత సహాయం చేస్తూ ఉండడము కూడా రెమెడీగా చెప్పబడింది. కుక్కలకి తీపి చపాతీలు తినిపించడము, అంటే చపాతీలు చేసేటప్పుడు అందులో సాల్ట్ యాడ్ చేయకుండా బెల్లం పొడి యాడ్ చేసి చపాతీలు చేసి చిన్న ముక్కలు చేసి కుక్కలకి తినిపించడం, ఇది ఒక మంచి రెమెడీగా చెప్పబడింది. అదేవిధంగా సాయంకాలం ప్రదోషకాలంలో దీపారాధన చేయడము అనేది చాలా మంచి రెమెడీ. దీనివల్ల నెగిటివిటీ చాలా మటుకు శమిస్తుంది. తరచూ ఎప్పుడూ కూడా దైవారాధన చేస్తున్నాము, నిత్యం కూడా దైవారాధన చేయడము 2 పూట్ల, పొద్దున్న సాయంత్రము. ఇది క్రమంగా ఈ దోషం యొక్క తీవ్రతను తగ్గించి పాజిటివిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా చాలా చిన్న రెమెడీస్తో చాలా పెద్ద ప్రయోజనాల్ని పొందొచ్చు. అదేవిధంగా ఈ యోగం ఒక్కొక్క ఇంట్లో ఉంటే ఒక్కొక్క రకమైనటువంటి సమస్య వస్తుంది. ఉదాహరణకి లగ్నంలో కనుక ఉన్నట్టయితే చాలా కోప స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉంటారు, మొండితనం ఉంటుంది, తను చెప్పిందే జరగాలనేటువంటి ఒక నేచర్ ఉంటుంది, దురుసు ప్రవర్తన, ఇంపల్సివ్ బిహేవియర్, అంటే అనుకున్న వెంటనే పనులు అయిపోవాలనేటువంటి ఒక స్వభావము, మితిమీరినటువంటి క్రమశిక్షణ, ఇవన్నీ కూడా అవతల వ్యక్తులకి ఇబ్బంది కలిగించేటువంటి అంశాలుగా ఉండడము, ఈ విధంగా ఉంటాయి లక్షణాలు. 2nd హౌస్లో కనుక ఉన్నట్టయితే పరుషమైనటువంటి వాక్కు, తీవ్రమైనటువంటి వాక్కు, కోపం వచ్చినప్పుడు ఎదుటివారిని ఎంతటి మాట అయినా అనడము, అలాగే క్రమశిక్షణ ఎక్కువగా ఉండడము, తరచూ కొట్లాటలకి కాలు దువ్వుతూ ఉండడము, అదేవిధంగా కుటుంబ సభ్యులతో కూడా ఎప్పుడూ కూడా ఆస్తి తగాదాలు కావచ్చు, ఏదో ఒక విషయంలో తగాదాలు, ఈ విధంగా ఉంటుంది 2nd హౌస్లో ఉన్నట్టయితే. 3rd హౌస్లో కనుక ఉన్నట్టయితే వాక్చాతుర్యము, తన వాక్కు చేత ప్రజల్లో మంచి ప్రాచుర్యము, కీర్తి ప్రతిష్టలు పొందడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది యోగము. అలాగే మంచి డాక్టర్గా, సర్జన్గా షైన్ అవ్వడానికి యోగం చాలా బాగా పనిచేస్తుంది. రచనా వ్యాసంగంలో మంచి పేరు తెచ్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే గృహ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇంట్లో ఏదో ఒక అశాంతి వాతావరణము, చిన్నప్పుడు కూడా తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావడము, ఆ విధంగా ఎప్పుడూ వారి ప్రేమను మిస్ అవుతూ ఉండడము, ఎడ్యుకేషన్లో బ్రేక్స్ రావడము, ఇంట్లో కూడా ప్రతి చిన్న విషయానికి ఎప్పుడూ కూడా వారి తల్లిదండ్రులు ఘర్షణ పడుతూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది.
4th హౌస్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎడ్యుకేషన్ కూడా బ్రేక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక 5th హౌస్లో కనుక ఉన్నట్టయితే సంతాన సమస్యలు, సంతానం తాను మాట వినకపోవడము, ఆడవారి విషయంలో మిస్క్యారేజెస్ అవ్వడము, అయితే గ్యాంబ్లింగ్, స్పెక్యులేషన్, లాటరీస్ ఇటువంటి వాటికి చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఈ కాంబినేషన్ 5th హౌస్లో కనుక ఉన్నట్టయితే. విద్యలో ఆటంకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే మంత్ర సాధనకి ఇది చాలా బాగా పనిచేస్తుంది 5th హౌస్లో పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే. ఇక 6th హౌస్లో కనుక ఉన్నట్టయితే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు, డయాగ్నోసిస్ చేయడానికి కూడా కష్టమైనటువంటి అనారోగ్య సమస్యలు రావడము, అలాగే పై అధికారులతో ఎప్పుడూ కూడా గొడవలు, ఒక జాబ్లో కనుక ఉన్నట్టయితే జాబ్లో ఎప్పుడూ కూడా సమస్యలు, ఇటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే క్రీడల్లో ఉండేటువంటి వారికి ఇది చాలా మంచి కాంబినేషన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిజికల్ ఎనర్జీతో సంబంధం ఉన్నటువంటి క్రీడలు ఇటువంటి వాటిలో రాణించడానికి ఈ యోగం చాలా బాగా పనిచేస్తుంది. ఫైటింగ్ స్పిరిట్ అనేది బాగా పెంచుతుంది. 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే జీవిత భాగస్వామితో ఎప్పుడు విభేదాలు, వ్యాపార భాగస్వాములతో గొడవలు, తీవ్రమైనటువంటి ఘర్షణ, అలాగే వారి యొక్క మ్యారిటల్ లైఫ్లో కూడా, వైవాహిక జీవితంలో కూడా ఎక్కువ ఘర్షణ వాతావరణము, అలాగే అక్రమ సంబంధాలకి ఎక్కువగా అవకాశాలు కలుగుతూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఉండేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇక 8th హౌస్లో కనుక్కున్నట్టయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు, రుణ బాధలు, యాక్సిడెంట్స్ తరచూ అవుతూ ఉండడము, తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనలు ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 9th హౌస్లో కనుక్కున్నట్టయితే ఇది విదేశాల్లో సెటిల్ అవ్వడానికి, విదేశంలో హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి ఉపకరించేటువంటి ఒక యోగంగా చూడాల్సి ఉంటుంది. అయితే తండ్రితో విభేదం అనేది కొంతవరకు నెగిటివ్ రిజల్ట్గా మనం చూడొచ్చు. 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే చేసే వృత్తి వ్యాపారాల్లో ఎప్పుడు కూడా ఆటంకాలు, ఇతరుల చేతుల్లో మోసపోవాల్సి రావడము, జాబ్లో ఉన్నటువంటి వారికి ఉన్నతాధికారులతో, పై అధికారులతో ఘర్షణ, ఇటువంటి కొంతవరకు ఇబ్బందిని కలిగించేటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. 11th హౌస్లో కనుక ఉన్నట్టయితే స్నేహితుల వలన కష్టాలు, నమ్మిన స్నేహితులు తనని మోసం చేయడము, అలాగే అన్నగారితో విభేదాలు, లవ్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే అనారోగ్య సమస్యల వలన ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతూ ఉండడము, అయితే విదేశీ ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ దానివల్ల ఆర్థికంగా చాలా బలోపేతం అవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది ఈ యోగం 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఈ విధంగా అంగారక యోగం అనేది కొన్ని సందర్భాల్లో పాజిటివ్ రిజల్ట్స్, ఎక్కువ సందర్భాల్లో నెగిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి యోగంగా చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా కుజ రాహువులు కలిసి 3, 6, 11 ఈ హౌసెస్లో కనుక ఉన్నట్టయితే కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువగా ఇస్తారంటే సమాజంలో ఒక స్థాయిని సంపాదించుకోవడం కావచ్చు, వృత్తిలో రాణించడం, ఇటువంటి కొంత పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది ఈ యోగము. అయితే పాజిటివ్ నెగిటివ్ రెండింటి మిక్స్చర్గా, ఆ రెండింటి కలయికగా మిక్స్డ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి యోగంగా చూడాల్సి ఉంటుంది కుజరాహులు ఇచ్చేటువంటి అంగారక యోగము. ఈ యోగం కనుక ఉండి కుజమహాదశ, రాహు మహాదశ నడుస్తున్నప్పుడు ఆ యోగానికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల చాలా మటుకు రిలీఫ్ అనేది పొందడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.